అంజలి, మీ నాన్న ఏమన్నటోడు తెలుసా? సునీత, నా పిల్లలైతే నిన్ను చూసుకోరు, సాదరు, నిన్ను ఎప్పటికైనా చూసుకునేది రజని అని చెప్తుండే. ఎందుకంటే మీ ఆయనకు తాగుడు అలవాటు ఉందేమో కానీ చాలా మంచోడు. నా పిల్లలకు నా గుణం వస్తుంది కానీ వేరే గుణం ఎట్లా వస్తుంది? రజని వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి రజనికి వాళ్ళ నాన్న గుణం వచ్చింది. అందుకే నిన్నైతే ఎప్పటికైనా రజనే చూసుకుంటుంది అనేటోడే. అది ఎందుకన్నాడో అప్పుడు అట్లా అని అనుకున్నా, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తుంటే బాధ ఆగట్లేదు నాకు. అంజలి, అంజలి, అమ్మ గోళీలు వేసుకుందానే. అమ్మా, అంజలి అమ్మ ఎందుకు ఎడుతుంది? ఏం కాలే, ఏడుస్తలే అక్క. అమ్మ ఏమైందే? ఏం లేదే, గాలికి దుమ్ము పడితే నీళ్ళు వచ్చి తుడుచుకుంటున్నా. ఈడ గాలి ఎక్కడదమ్మా? గాలి లేదేం లేదు, చెప్పమ్మా. ఏం లేదే అమ్మ, నా మీద ఒట్టే, నువ్వేందమ్మా ఏడ్చుడు? అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఎడుతున్నవే? ఏం చెప్పమంటావే, నీ తమ్ముని గొప్పతనం నీ చెల్లె చెప్తే విని వచ్చిన ఆనంద బాష్పాలు ఇవి. ఏమైందమ్మా? ఏమన్నాడు వాడు? ఏం చేసిండు? ఆనంద బాష్పాలేంది? ఏముందే, వాడు ఈ కన్న తల్లి 9 మాసాలు మోసి కని పెంచి పోషించిన ఈ కన్న తల్లి దగ్గరికి, వింటున్నావు బిడ్డ, ఈ కన్న తల్లి దగ్గరికి వెళ్ళావా, నా తల్లిని మంచిగా చూసుకున్నట్టు నటించు, అప్పుడు ఆ పిచ్చి తల్లి మనసు కరిగి నాకు జాబ్ పెట్టిస్తుంది అని చెప్పిండట్లే. అది వినే ఆనందపడుతున్నా, అవే నీ కన్నీళ్ళు. ఏందమ్మా, తమ్ముడు ఇట్లా మాట్లాడిండా? అదేందమ్మా, ఇన్ని రోజులు మనం మరదలకే కదా ఊకే నువ్వు చేసే జాబ్ మీద కన్నున్నది, పెట్టిత్తలేరనే కోపంతోనే తమ్మునికి ఏదో మాయమాటలు చెప్తే తమ్ముడు కూడా ఏదో అట్లా అడుగుతాండు జాబ్ గురించి అనుకున్నాం కానీ వాడికి నీ జాబ్ మీద ఇంత ఘోరంగా కన్నుందా? మరి ఇన్ని రోజులేందమ్మా, 6 సంవత్సరాల నుంచి వాడు కావాలనుకున్న పోలీస్ జాబ్ మీదనే అంతగానం వాడు ప్రిపేర్ అయ్యిండు. అదే జాబ్ రావాలని ఇంకో పని చెయ్యకుండా కష్టపడుతుండని మనం అనుకున్నాం కదమ్మా. కానీ వానికి కూడా ఇదే జాబ్ మీద ఇంత ఘోరంగా ఆలోచన ఉందని తెలియదు కదమ్మా. వాడు ఇట్లా మాట్లాడుతాడని నేను కూడా అసలు అనుకోలేదమ్మా. ఇన్ని రోజులు అది చెప్పిన మాయ మాటలకే వాడు మనందరితోనే జాబ్ కావాలని గొడవ పెట్టిండు అనుకున్నాను తప్ప వాని లోపల కూడా ఇంత పెద్ద కుట్ర ఉందని తెలియదమ్మా. అమ్మా, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నువ్వు ఏడుతుంటే అసలు మా అమ్మేనా ఏడ్చేది? మా నాన్న చనిపోతున్నప్పుడు, మా నాన్నకు ఆపరేషన్ అయిన సందర్భంలో 2 నెలలు నువ్వు నాన్నను పట్టుకొని, నేను చిన్న పిల్లని ఒక్కదానివి మగ దిక్కు లేకుండా హాస్పిటల్లో పుంట అర్ధరాత్రి తేడా లేకుండా నువ్వు నాన్నని పట్టుకొని దవాఖానల పుంట తిరిగినావు ధైర్యంగా. నా భర్తను బతికించుకుంటా అనే ధైర్యం తప్ప నీ లోపల నాకు ఏ రోజు నీ కళ్ళ కన్నీళ్ళు కనవలేదమ్మా. మొగతోడు లేకుండా అప్పుడే అంత ధైర్యంగా ఉన్నదానివి. ఇప్పుడేందమ్మా ఇంతగానో ఏడుస్తున్నావు? అది కూడా నీ కొడుకు అన్నాడు అని నువ్వు నీ చెవులతో వినలేదు, నీ కళ్ళతోని చూడలేదు. చెల్లె చెప్పిందనే మాటకే నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే వాడిని నువ్వు ఎంత నమ్మినవమ్మా. అంటే భర్తకు అట్లా అవుతుందన్న బాధలో ధైర్యంగా ఉన్నావు తప్ప కన్న కొడుకు ఇట్లా మాట్లాడినసరికి నీ లోపల ఈ ధైర్యం కనిపించలేదమ్మా. అంతగానం నువ్వు అన్ని నమ్మితే కన్న కొడుకే ఇంత కషాయనోలే ఇట్లా మాట్లాడతాడా అమ్మా? ఇటువంటి కొడుకులు పుట్టేంది పుట్టకెందుకమ్మా? నువ్వు బాధపడకే, నువ్వు పెడితే నాకు ఎడిపోతుందమ్మా. సరే అమ్మా, నటించని, ఎన్ని రోజులు నటిస్తారో అట్లనే నటించని. నువ్వు ఇన్ని రోజులు అత్త దర్జీ తీసుకోలేదమ్మా. అదే ఒక్కరోజు కూడా కోడల్లాగా నీ దగ్గర బాధ్యతగా పని చేయలేదు. ఇప్పుడు అబద్ధ ప్రేమతోని నీ దగ్గరకు వచ్చి నటించాలని చూస్తుంది కదమ్మా. సరే, నువ్వు ఆ నటనను తీసుకోకమ్మా,
దాని లోపల ఉన్న ఆ అబద్ధ ప్రేమనే తీసుకో అమ్మా. నువ్వు బాధపడకే సరేనా? నువ్వు ఏడవకు, నీ ఆరోగ్యం బాగాలేదు, పడుకోను. అయ్యో అంజలి, అత్తమ్మకు నువ్వెందుకు కాళ్ళు ఒత్తుతున్నావురా? నేను ఒత్తుతాను, ఇంట్లోకి పో. అయ్యో పర్లేదు వదినే, నువ్వు ఇంట్లో పని చేసుకోపో. ఇంట్లో పని ఎప్పుడు అయిపోయింది. అత్తమ్మ కోసమని రాగి జావ కాసిన. పో, నువ్వు ఇంట్లోకి పో, ఏమన్నా పని చేసుకపో. నేను లేనా అత్తమ్మ కొత్తటానికి? అమ్మా, మా అత్తమ్మకు సేవలు చేయలేక నా పానం మీదికి వస్తుంది. మా అమ్మ కన్నా గింతగానం చేసినో చేయలేదో, అయినా ఏమైతుంది, 2 నెలలు చేస్తే 20-30 ఏళ్ళు మంచిగా సంతోషంగా ఉండొచ్చు. అవునారా, ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మాట నీ నోటితో వింటున్నా. సరేరా, మీ చెల్లెకి చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఏమైంది గంత హ్యాపీగా ఉన్నావు? ఏమైందంటవేందే? 6 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్న కళ నెరవేరింది. నాకు అర్థం కాలేదు. జాబ్ వచ్చిందే పిచ్చిదానా. జాబ్ వచ్చిందా? సరే, నువ్వు గట్టిగా అదరకు. ఈ విషయం మీ అమ్మకు చెప్పకు, సరేనా? 1 నెల చేసిన తర్వాత ఫస్ట్ జీతం పడ్డాక చెప్పుదాం, లేకపోతే లేదు, సరేనా? సరే, తిన్నావా నువ్వు? తినలేదు ఇంకా, దా తిన్నాం. సరే బావా, ఉంటాను. మా ఆడబిడ్డ ఫోన్ చేస్తుందండి. హలో అక్క. రజని, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా గానీ అమ్మకి ఎట్లుంది ఆరోగ్యం? ఇప్పుడు బానే ఉంది అక్క. అయితే ఏం లేదు, 1,00,000 రూపాయలు అవసరం ఉండే. ఇంతకు ముందుకే అన్నకు కాల్ చేసిన. మా ఆయనకి ఏదో అర్జెంట్ అవసరం ఉంది, పైసలు ఇచ్చినోడు పీకల మీద కూర్చున్నాడు, పైసలు కావాలి. హలో హలో రజని. అక్క. ఏం మాట్లాడతలేవు? అదే వింటున్నాక్క. అదే అన్నకు కాల్ చేస్తే వదిన దగ్గర ఉన్నాయి పైసలు, అన్న నీకే ఇస్తాడు కదా అన్ని పైసలు, వదినని అడుగు అన్నాడు. అందుకే సరే అక్క. మా మరిదిని రేపు 11 గంటల వరకు పంపిస్తా, కొంచెం పైసలు ఇచ్చి పంపరాదు? సరే అక్క, పంపి. నువ్వేం టెన్షన్ పడకు వదిన, ప్రామిసరీ నోటు కూడా రాసిస్తా, సరేనా? సరే అక్క. ఏమైందే, మీ ఆడబిడ్డ మరి వస్తా అని ఇంకా రాకపోయే? అత్తండట, మా ఫోన్ చేసిండు, ఆటో ఎక్కినా అన్నాడు. రజనక్క, అక్క వచ్చింది. ఇప్పుడే వస్తానువా? ఇప్పుడే వస్తున్నా అక్క. అంత మంచేనా? అంజలి, పోయిగా కూర్చో తీసుకురాపో, బ్యాగ్ ఇడవు. ఏం చెప్తారు? ఏముందక్క, ఇదే పని. కూర్చో తమ్మి. ఏమన్నది అక్కకి ఇట్లా? పైసలు కూడా పంపించింది అక్క. అదే చెప్పింది, 1,00,000 రూపాయలు పంపిమని. అవి కూడా వచ్చింది, ఇటు పనుండగా ఇటుక ఇటు వచ్చింది. ఇక అదే నువ్వు వస్తావని చెప్పి తొందర పైసలు తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నా. ఈ పైసలు ఇచ్చినాక ఇక ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, లోపల పెట్టుకో. చాయ్ పట్టుకురా, అన్న తాగుతా. నాకు అర్జెంట్ పని మీద వచ్చింది. అయ్యో, ఎప్పుడు తిన్నావో ఏమో, బుక్కడంత అన్నం అన్నది రాదు. మళ్ళీ వచ్చినప్పుడు ఉంటుంది. సరే మరి పైసలు మంచిగా పెట్టు. సరే, పోయినాక ఫోన్ చెప్పి అక్కతో. సరే చెప్పి కొన్ని మంచిలు అన్నది ఆపోద్దు. సరే. అమ్మయ్యా, అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉండే. మనసంతా ఎంత టెన్షన్ పడ్డా తెలుసా ఇవ్వదాకా, కానీ అయిపోయిందమ్మా. ఇక నా పని అయిపోయినట్టే. ఇక నేను ఆయనతో ఉరికిపోతా ఖచ్చితంగా. నేను ఇన్ని రోజులు చిట్టీలు ఎత్తున్నా అని అబద్ధం చెప్పి అన్ని అప్పులు కట్టినా, కానీ ఇప్పుడు మాత్రం ఇక ఆయన వచ్చుడు ఖాయం, నేను దొరుకుడు ఖాయం. నువ్వెందుకు బిడ్డ బాధపడతావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
2 ఎకరాలు ఉంది కదా, అందుకెళ్ళి 1 ఎకరం అమ్మిస్తా. అవన్నీ నువ్వు ఎన్ని అప్పులు తెచ్చినావు అప్పులన్నీ కట్టు. అప్పటికి ముచ్చట సమాధి అయిపోతుంది. ఎందుకు బిడ్డ భయపడుతున్నావు? నువ్వేం భయపడకు. నువ్వు అన్నది మంచిగానే ఉంది కానీ దానికి పవన్ ఒప్పుకోవాలి కదమ్మా. ఎందుకంటే ఆ ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించింది, మా నాన్న ఆస్తి సంపాదించండు కదా, అది నీకెందుకు ఇస్తామని చెప్పి వాడు నన్ను అడుగుతాడు కదా, వాడు ఒప్పుకోడేమో అమ్మా. అగో వాడెందుకు ఒప్పుకోడే? అట్లా అనుకుంటే మీ నాన్న జాబు వాడు అడుగుతలేడా? ఇప్పుడు 2 ఎకరాలకి వెళ్ళి ఎకరం భూమి ఇస్తే ఏమంటాడు? అబ్బా నువ్వు అన్నది అన్నట్టు జరిగితే నా అంత అదృష్టవంతురాలే లేదమ్మా. లేకపోతే నా సంసారం అంతా ఆగమైపోతుంది. నా భర్త వచ్చినాక నన్ను అడిగితే నేను మొత్తం రోడ్డు మీద పడాల్సిందే అమ్మా. ఇట్లా వాడు ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతురాలే లేదు. నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ, టెన్షన్ కూడా పడకు. నేను లేనా? నీ సంవత్సరాన్ని ఆగంగా నేను చూసుకుంటూకుంటానానే. కష్టాలలో నువ్వు నాకు ఎంత సాయం చేసినావు, ఎంత తోడున్నావు. నువ్వు లేకపోతే ఇవాళ నేను ఇట్లుండేదన్నా. నువ్వేం బాధపడకు బిడ్డ, ఎట్లానే చేసి నీ సంవత్సరాన్ని నేను నిలబెడతా. నిన్నేం టెన్షన్ పెట్టా, నీ కష్టపెట్టా, సరేనా? నువ్వేం భయపడకు. సరే అమ్మా. అరే పవన్, పెద్దగా చెప్పేది ఏం లేదు, చిన్న ముచ్చటే. ఇన్ని రోజుల నుంచి అక్క మన అప్పులన్నీ కట్టింది, మనల్ని ఆదుకుంటుంది. ఒక్కోసారి ప్రొద్దున లేస్తే ఇంటి ముందుకు అప్పులలో వస్తే మనం లోపల కూర్చొని తలుపులు వేసుకొని ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నీ చదువుకు ఇంట్లోకి అన్నిటికీ అదే ఎల్లదీస్తుంది ఇన్ని రోజుల నుంచి. బావకి ఈ విషయం తెలియదు. ఇప్పుడు సడన్గా దీని ఆడబిడ్డ మరి వచ్చే ₹1,00,000 కావాలని చెల్లున్నక్క పోయి బయట ఎన్నో తీసుకొచ్చింది ₹1,00,000. సరేరా, ఇప్పుడు 1,00,000 అంటే వెళ్ళినాయి. రేపు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు అంటే ఏం నుంచి వెళ్తాయి రేపు పెద్ద మొత్తము? అందుకే దీని సంవత్సరం ఆగం కావద్దు. రేపు బావ వచ్చి నేను పంపించిన పైసలన్నీ ఏమైనాయి, ఏం చేసినామని దీన్ని అడిగితే ఏమవుతుంది దాని సంసారం? అందుకే ఒక పని చేద్దాం అనుకుంటున్నా. ఆ 2 ఎకరాలు ఉన్నది కదరా మీ నాన్న సంపాదించింది, అందుకే 1 ఎకరం అమ్మి దీనికి ఇద్దాము. అది అన్ని అప్పులు కడుతుంది. మిగిలిన పైసలు ఏమన్నా ఉంటే నువ్వే తీసుకో బిడ్డ, ఏమంటావు? అట్లెట్లుంటదమ్మా? అలా నాన్న పేరు మీద ఉన్న జాబు నాకు పెట్టేయమంటేనేమో అది మా నాన్న పేరు మీద ఉన్న జాబు, నేను ఎందుకు పెట్టిస్తా అని చెప్పేసి మాట్లాడింది కదా మొన్న. ఇప్పుడు మా నాన్న సంపాదించిన 2 ఎకరాలు దానికోసం నేను ఎందుకు ఇస్తా? దానికో న్యాయం నాకో న్యాయం అమ్మ. ఇక్కడ న్యాయ అన్యాయాల గురించి కాదురా ముచ్చట. వాళ్ళ నాన్న జాబు కాబట్టి నాకు వచ్చింది భార్యగా, మీ నాన్న ఆస్తి కాబట్టి కొడుకుగా నీకు వస్తుంది. ఇక్కడ జాబు ఆస్తి వేరు వేరురా. అందుకే ఆ 2 ఎకరాలకి వెళ్ళి 1 ఎకరం అమ్మమంటున్నా. అది మన కోసం కట్టిన అప్పులకి ఏమంటున్నా. అది కూడా మొత్తం ఏమంటలేను కదా బిడ్డ, అది మన కోసం ఎంత కట్టిందో లెక్కలన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుందాము. అది మనకి ఎంత ఖర్చు పెట్టిందో అంతే ఇయ్యి. అది కూడా అట్లా ఎట్లా పడితే అట్లా తీసుకునేది కాదురా. నేను కూడా అట్లాంటిదాన్ని కాదు, నువ్వు కూడా కాదనుకో. కాకపోతే లెక్కలు చూసుకుందాము. అవన్నీ మిగిలిన ఏమన్నా ఉంటే నువ్వు తీసేసుకో. కాదు బిడ్డ, రేపు నీకు కూడా ఏదైనా కష్టం వచ్చిందనుకో, నువ్వు అమ్ముకోవా? కష్టం తీర్చుకోవా? ఆలోచించు. నీకు కూడా బాధ్యత ఉంది కదా బిడ్డ అక్క గురించి. కాదత్తమ్మా, నేను ఏదన్నా అంటే అన్నది అని అంటారు. వాళ్ళ నాన్న చేసినప్పుడు వీళ్ళ నాన్న ఎందుకు కడతాడు? సరే నా మొగుడు మంచోడై కట్టిండే అనుకో, అయినా ఇప్పుడు మాకు అంత బాధ ఏం రాలేదు కదా అమ్ముకునే అంత. రేపు రోజున మా భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు అది అమ్ముకుంటే? రేపు నా కొడుకే ఉట్టచ్చు, బిడ్డే ఉట్టచ్చు, లేకపోతే 2 ఆడోళ్ళే ఉట్టచ్చు. అప్పుడు 2 ఎకరాలను అమ్ముకొని నా బిడ్డల పెళ్లి చేసుకుంటా కదా, అలా భవిష్యత్ ఏం కావాలి? అయినా మీరే అంటారు కదా అత్తమ్మా, నా కొడుకు ఏం పని చేయడు, ఆడ గిట్లనే ఉంటాడు అని. ఏం పని చేయను అని పట్టుకొని నా పోరగాళ్ళని ఎట్లా చదువుకోవాలి? అవి ఉంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా కదా. నీ గురించి ఆలోచిస్తే మా జీవితాలు ఏం కావాలి? ఆహా, నా గురించి ఎందుకు ఆలోచించాలనుకుంటారా? మరి నేనెందుకు మీ గురించి ఆలోచించాలే? ఈ అప్పులు సప్పులన్నీ ఎవరు కట్టాలి? లెక్క ప్రకారం నీ మొగుడు కట్టాలి. నేనెందుకు కట్టాలి? నా మొగుడు అక్కడ కష్టపడి పైసలు పంపిస్తా అంటే ఆయనను మోసం చేసుకుంటా, నా తమ్ముడు బయటపడద్దు, నా అమ్మ బయటపడద్దు, వీళ్ళ పరువు పోవద్దని నేను ఆయన పంపించిన డబ్బులన్నీ ఇక్కడ అప్పులు కడుతున్నా. నేనెందుకు కట్టాలి? మీ అందరి కోసం నా కుటుంబాన్ని ఎందుకు నేను రోడ్డు మీద వేసుకోవాలి? మరి నేను కూడా నీళ్ళకి స్వార్థంగా ఆలోచించచ్చు కదా. నేనెందుకు మీ అందరి కోసం ఇవన్నీ వేయాలి? ఇప్పుడేమో నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అయ్యో వదిని, నేను అట్లా అంటలేను. ఆ జాబు నా మోహన్కి పెట్టితే ఉన్న అప్పులన్నీ మేమే కట్టుకుంటాం కదా. అరే ఏంది నువ్వు అటు చేసి ఇటు చేసి ఎప్పుడు జాబ్ కాడికే వస్తావు? నేను జాబ్ ఇచ్చాననుకో వాడు అసలు ఆగం చేస్తారని ఇస్తలేనే, నాకు తెలియదా? అయినా నాకు ఇంకా టైం ఉంది కదా, నేను మనసు మార్చుకొని ఇస్తా కావచ్చు. ఎందుకే ఊకే జాబ్ జాబ్ అంటావు? సరే అత్తమ్మా, నువ్వు జాబ్ పెట్టిస్తా అని మంచిగానే అంటాను. నీ మాట మీదకెళ్ళి ఎకరం పొలం అమ్మి వదినకు పైసలు మొత్తం ఇస్తాము. ఇచ్చిన తర్వాత నువ్వు మాట మార్చి జాబ్ పెట్టి అనంటే ఇటు మా ఎకరం పొలము వాయే, అటు జాబు వాయే. అప్పుడు మేమేం చేసుడు అత్తమ్మా? కాదత్తమ్మా, నీకోసం అని చెప్పు ఎకరమైంది 2 ఎకరాలు అమ్ముతాం. గామ కోసం మేమెందుకు అమ్ముతాము? అయినా అత్తమ్మ అంటే ఎవరు?
తల్లి తర్వాత తల్లాసి ఉంటుంది. నీకు సేవలు చేస్తా అంటే అచ్చమ్మ అమ్మకి వేసినట్టున్నది అత్తమ్మ. అబ్బా అమ్మ తల్లి, నీ నటనకు నంది అవార్డు నడుచుకుంటది. ఎంత మంచి నటిస్తారో ఇద్దరు, మీరిద్దరు పెద్ద లంగలు. ఛీ, అసలు నువ్వు కొడుకువేనారా? మీ నటన నాకు తెలియదు అనుకుంటారా? అమ్మ జాబు కోసం మంచిగా ఉన్నట్టు నటించు, మా అమ్మ దగ్గర ప్రేమలు ఒలకపోయి అని నీ పెళ్ళంతో నువ్వు మాట్లాడంగా ఆ చెల్లె ఇన్నదిరా. అది మొత్తం నాకు చెప్పింది. అసలు ఇట్లాంటి కొడుకు ఏ తల్లికన్నా ఉంటాడారా? లోకంలో తల్లిదండ్రులను ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఆలోచించకుండా బాధ పెట్టి రోడ్ల మీద పడేసే కొడుకు కోడల్ని చూసినా గానీ మీలాగా దొంగ ప్రేమలు పోసే వాళ్ళను ఎవరిని చూడలేదు. ఏం బతుకులరా మీ? ఆఫ్టర్ జాబ్ కోసం కన్న తల్లి దగ్గర దొంగ ప్రేమ ఉంచమంటావా? నువ్వు అసలు ఏం మనిషివిరా? ఛీ, మీ బతుకులు చేయడా. అమ్మా వీళ్ళనేందమ్మా నా బతుకు మంచిగా ఉండాలని చెప్పి వీళ్ళని అడుగుతాను. వీళ్ళు మంచి చేయాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. ఆ ఆస్తి సంపాదించినోడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన ఆయనకు భార్యగా నేనున్నా, ఆ ఆస్తికి వారసురాలు నేనని చెప్పించి ఆ ఆస్తి అమ్మమ్మ అవసరమైతే వాడు పుట్టలేదని చెప్పు. ఏం మాట్లాడతానవే అమ్మా? వాడేవాడో తాగి చచ్చిపోయిన దానికోసం నేనెందుకు కప్పులు కడతానే? వానేమనుకో పుట్టిన దానికోసం నేనెందుకు కప్పులు? రేయ్, మాటలు మంచిగా చెప్తున్నా. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏం మాట్లాడుతున్నావురా? నన్నే కొడతావా అరే? అమ్మా నన్నే చెప్తావా? కొట్రా కొట్టు, ఎందుకు చూస్తున్నావు? కొట్టాలి కదా. నిన్ను ఇన్ని రోజులు సాది పెంచి పెద్ద చేసినందుకు నువ్వు ఇచ్చే బహుమానం కొట్టడం. అమ్మా నీ కొడుకు చూసినావా ఎంత గొప్పోడైండో? ఇవాళ నీ మీదకే చేతులా పట్టిండు. రేయ్, నీ పెండ్లంతోని కపట ప్రేమలను నటించమని చెప్పినా అమ్మ బాధపడ్డది తప్ప నీ మీద కోపానికి రాలేదురా. కానీ ఇవాళ నువ్వు అమ్మ మీదకి చేయలా పట్టినావు. ఛీ, నీదో బతుకు, నువ్వు మనిషివి. నీ బతుకు జడా. నన్నే నీ బతుకు చెడా అంటావా? ఏందమ్మా మీ గొడవ? ఓకే, ప్రతిరోజు ఇదే గొడవ మీకు? కొద్దిగా వచ్చేవారు మనసు పడతారు ఏంటి? మనసు అందుకు ఉంచారా మమ్మల్ని మీరు? అవునమ్మా, మీకు అందుకే ఇచ్చిన రూమ్ మేము. అమ్మ నువ్వు తొందరగా ఇల్లు కాదు, మాకు వద్దు, అవసరం లేదు ఇచ్చిన మీ అసలు పేమెంట్ మాకు అద్దు. అట్లా అనకు బాపు, అద్దమ్మా చెప్తున్నా, కొంచెం టైం తొందర మీరు కాల్ చేయాలి. ఎంత తొందరగా కలిసి అంతనే అమ్మ తొందరగా కాల్ చేయాలి. మీరు ఉండదు, రేపు నాకు తాళవతలేపో రేపు. నేను అయిపోయింది బిడ్డ, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇన్ని రోజులు గుట్టుకున్నాం, ఇప్పుడు రోడ్డున పడింది. ఏం చేద్దాం బిడ్డ? ఇల్లు ఖాళీ చేసి వేరే కాడికి పోదాం. కొత్త ఇంట్లోకి పోయినాకనన్నా కొంచెం మనశ్శాంతిగా ఉందాం. పా బిడ్డ పా. ఈ బాధ నాకు అర్థమైంది, నేను ఒప్పుకుంటా. కానీ ఎంతకాలం అనుకున్నా మీ కొడుకు, ఒకసారి ఆలోచించండి. అమ్మా సార్ అన్నది కూడా నిజమేనే, ఒక్కసారి ఆలోచించే. నేను అన్నీ ఆలోచించే ఇక్కడ దాకా వచ్చింది. ఆలోచించిన దాన్ని అయితే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి. సరే అమ్మా, మీ ఇష్టం. నేను చెప్పేకాడికి చెప్పిన. సరే పాండి, కంప్లైంట్ రాసిద్దరు. ఏమైందక్క? ఎందుకు ఇంతగానం టెన్షన్ పడతాను? ఏం చెప్పాలి, ఎంత కాదనుకున్నా వాడు మన తమ్ముడు. వాడు చేసిన పనులకేమో కోపం వస్తుంది, కానీ దానికి అమ్మ కేసు పెట్టడం కరెక్ట్ కాదే. ఇప్పుడు ఆ కేసు వల్ల వాడు ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది పడతాడో ఏమో, అదే టెన్షన్ అవుతుంది. నువ్వేం చేస్తావక్క? అమ్మ నువ్వు ఎంత చెప్పినా వింటలేదు. స్టేషన్లో కూడా నువ్వు అంతగానం వాదించినావు అమ్మతోని. అమ్మ నీ మాటనే వింటలేదు. నువ్వెందుకు ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు దాని గురించి? ఏందే ఇక్కడే ముచ్చట పెడుతుండ్రా ఇద్దరు? అమ్మా నువ్వు తమ్ముని మీద కేసు పెట్టుడు కరెక్ట్ కాదనిపిస్తుందే. తప్పేం చేయలేదే, నేను కరెక్టే చేసిన. అరే లేకపోతే ఏంది, మంచికి చెడుకు తేడా తెలియకుండా వాడు ఒక మృగం లెక్క తయారైండు.
అరే ఎంతగానో అని చెప్పాన్ని చెప్పి చెప్పి విసిగిపోయినా నువ్వు కూడా చెప్పినావు. అల్లుడు కూడా ఎన్నోసార్లు దుబాయ్ నుంచి ఫోన్ చేసి మనకి మంచి చెడు చెప్పిండు. వాడు విన్నాడా అని ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తుండు. అరే కన్న తల్లని చూడకుండా నా మీద చెయ్యెత్తిండు, నిన్ను కొట్టిండు. నిన్ను కొట్టినప్పుడు నువ్వు పడ్డావు, నీ తల్లకి దెబ్బ దాకి నువ్వు చచ్చిపోతే నేనేం చేద్దునే? అందుకే నేను ఇట్లా చేసిన. ఒక్కసారి పోలీసుల దెబ్బ వాడి మీద పడితే వాడు మారుతాడు అనుకున్నా, అంతే తప్ప వాడి మీద ప్రేమ లేక కాదే. వాడు కొడుకు, వాడు మంచి కోరుకుంటా కానీ చెడు ఎట్లా కోరుకుంటానే నేను? అందుకే ఇట్లా చేసిన. మరి ఇవ్వ చెప్తే వింటలేడు వాడు, అందుకే ఇట్లా చేసిన నేను. నువ్వన్నది కరెక్టే అమ్మా. సరే నువ్వు ఇప్పుడు కేసు పెట్టినావు, వాడు లైఫ్లో ఏదో సాధించాలనుకుంటాడు, ఏదో పని చేయాలనుకుంటాడు. ఇప్పుడు నువ్వు కేసు పెట్టినావు, నువ్వు పెట్టిన కేసు వల్ల భవిష్యత్తులో దానివల్ల వాడేమన్నా ఇబ్బంది ఎదుర్కొంటే అప్పుడెట్లా? ఓహో, వాడి జాబ్ గురించి ఆలోచిస్తున్నావా అని? అంటే మనకి జాబ్ వస్తుందని అనుకుంటున్నావా? తలకిందులో తపస్సు చేసినా మనకి జాబ్ రాదే. వాడు జాబ్ తెచ్చుకుంటాడైతే ఇన్నేళ్ళు వేస్ట్ చేసేటోడే కాదు. అర్థమైందా? వాడిని మంచి స్థానంలో ఎలా నిలబెట్టాలనో నాకు తెలుసు. నేను వాని కన్నా తల్లిని. మీరు దీని గురించి ఏం ఆలోచించకుండా. అమ్మ చెప్పింది కదా అక్క, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు ఇప్పటికే బావకు తెలియకుండా ఇక్కడ అప్పులన్నీ కడతాను. అది బావకు తెలియకుండా ఎట్లా మేనేజ్ చేయాలని ఆ టెన్షన్ పెట్టుకున్నావు. అవి ఇవి ఎందుకే నీకు ఇవన్నీ? ఎక్కువ ఆలోచించకక్క. అమ్మ చెప్పిన మాటేను. అమ్మ ఏది చేసినా మన మంచిగా చేస్తుంది కదా, సరేనా?